కూటమిలో విభేదాలు ముదురుతున్నాయి. అధినేతలు బుజ్జగించినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థి జనసేన ఇన్ఛార్జ్ మధ్య సయోధ్య కుదరటం లేదు. మదనపల్లిలో టీడీపీ అభ్యర్థి బీజేపీ కండువా ధరించకపోవడంతో కమలం పార్టీ నేతలు అక్కడ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థికి సహకరించని జనసేన బీజేపీ నేతలు సహకరించడం లేదట. జనసేన అయితే రేపు అంటే ఖాళీ రెడీగా ఉంది. ఎందుకంటే నేను నచ్చో, నా ప్రేమ నచ్చో, నా భాష నచ్చో, నా తీరు నచ్చో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు చాలా వచ్చేదానికి. కానీ వాళ్ళు కూడా చెప్పారు సమయం పాటించడం వల్ల మనందరం మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి మీరందరూ ఆగండి అని చెప్పి వాళ్ళు కూడా నమస్కారం పెట్టి మరి నేను చెప్తున్నా. అంటే జనసేన అయితే రేపు అంటే ఖాళీ రెడీగా ఉంది. ఎందుకంటే నేను నచ్చో, నా ప్రేమ నచ్చో, నా భాష నచ్చో, నా తీరు నచ్చో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు చాలా వచ్చేదానికి. కానీ వాళ్ళు కూడా చెప్పారు సమయం పాటించడం వల్ల మనందరం మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి మీరందరూ ఆగండి అని చెప్పి వాళ్ళు కూడా నమస్కారం పెట్టి మరి రైట్. ఇక ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ధ్యేయంగా కూటమి నేతలు ముందుకు వెళుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఈసారి గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి నేతలకు చుక్కెదురవుతుంది. శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థి జనసేన ఇన్ఛార్జ్ మధ్య సయోధ్య కుదరటం లేదనే వార్త తెరపైకొచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. సో దామోదర్, శ్రీకాళహస్తిలో జరుగుతున్న అసలు రాజకీయ చర్చ ఏంటి? ఎందుకని అటు టీడీపీ అభ్యర్థికి కానీ ఇటు జనసేన ఇన్ఛార్జ్కి మధ్య సయోధ్య కుదరకపోవడానికి కారణాలేంటి? ప్రసన్న, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా 2 ఎంపీ స్థానాలు బీజేపీకి ఇచ్చారు. అదేవిధంగా 13 స్థానాల్లో శాసనసభ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. తిరుపతికి సంబంధించి ఒక్క చోట మాత్రమే జనసేన పోటీ చేస్తున్న పరిస్థితి. అయితే బీజేపీ, టీడీపీ, జనసేన పలు చోట్ల టికెట్లు ఏదైతే జనసేన 2-3 చోట్ల టికెట్ ఆశించినప్పటికీ వారికి రాలేదు. అదేవిధంగా బీజేపీ శ్రేణులు కూడా శాసనసభకు కొన్ని చోట్ల టికెట్ ఆశించిన పరిస్థితి. అంతేకాకుండా టీడీపీ బలంగా ఉన్న తిరుపతి లాంటి చోట జనసేనకు అవకాశం ఇవ్వడం వల్ల టీడీపీ శ్రేణులు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడతాయి. ముఖ్యంగా అదేవిధంగా తిరుపతికి సంబంధించి ఏదైతే శ్రీకాళహస్తికి సంబంధించిన విషయంలో జనసేన ఇన్ఛార్జ్ కోట నగరం వినుతాతో పాటు అదేవిధంగా టీడీపీ అభ్యర్థి అయిన బొజ్జల సుధీర్ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే గతంలో అభ్యర్థి ప్రకటనకు ముందు 2వ జాబితాలో బొజ్జల సుధీర్ రెడ్డి పేరు ప్రకటించారు. మొదటి జాబితాలో వస్తుందని భావించారు. అయితే ప్రకటనకు ముందు జనసేన అక్కడి నుంచి పోటీ చేయడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నించి గత 5 సంవత్సరాలుగా ఏదైతే గత ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత జనసేన అభ్యర్థి అయిన నగరం వినుత పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలు చేశారు. కేసులు కూడా ఇరుక్కున్నారు. దీంతో పాటు ఆమె సామాజిక వర్గానికి సంబంధించిన జనాభా కూడా పెద్ద ఎత్తున ఉండడం కూడా ఆమె టికెట్ ఆశించింది. అయితే ఆ నేపథ్యంలో వారిద్దరి మధ్య సయోధ్య కుదరడం లేదు. ఇద్దరూ కలిసి ఇప్పటికీ ప్రచారం చేయడం లేదు. దీంతో ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం ఏదైతే టీడీపీ అభ్యర్థి మాట్లాడిన మాటలు వైరల్గా మారిన నేపథ్యం, ముఖ్యంగా తాను పవన్ కళ్యాణ్ మిత్రుడని, లేకపోతే ఇప్పటికే జనసేన పార్టీని నియోజకవర్గంలో ఖాళీ చేయించేవాడినని కూడా ఆయన చెప్పారు. మరోవైపు ఇదే విధమైన పరిస్థితి మదనపల్లి నియోజకవర్గంలో కూడా నెలకొంది. అక్కడ బీజేపీ కండువా కూడా వేసుకోకుండా టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా ప్రచారంలో పాల్గొంటున్నాడు. కేవలం తనకు మాత్రమే ఓటు అడుగుతున్నాడు. ఈ విషయం మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా బీజేపీ అభ్యర్థి అయిన నల్లారి కిషోర్ రెడ్డి వరకు వెళ్లారు. కిషోర్ రెడ్డి ఈ విషయంలో టీడీపీ అధినేతకు విషయం చెప్పి ఆ తర్వాత చూద్దామని చెప్పి పెద్ద ఎత్తున వివాదం చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. దీంతో పాటు తిరుపతిలో కూడా క్షేత్రస్థాయిలో అభ్యర్థుల వివరాలను ఏదైతే క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో నేరుగా జనసేన అభ్యర్థి మాట్లాడడం వివాదంగా మారింది. ఈ విషయంలో కూడా అధిష్టానం వరకు ఫిర్యాదులు వెళ్ళాయి. దీంతో మొత్తం మీద అయితే కూటమి అభ్యర్థులు అదేవిధంగా మద్దతు ఇస్తున్న పార్టీల మధ్య సయోధ్య కుదరడం ఇబ్బందిగా తయారైంది. ఈ పరిణామంలో మరోసారి అధిష్టానం జోక్యం చేసుకొని నియోజకవర్గంలో ఏదైతే కాళహస్తితో పాటు అదేవిధంగా మదనపల్లి, తిరుపతిలో పరిస్థితిని సెట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా తంబళ్లపల్లిలో కూడా టీడీపీ అభ్యర్థిని మార్చాలంటూ కూడా బీజేపీ పట్టుబట్టడం వివాదానికి కారణమైంది. మొత్తం మధ్య కూటమిలో వివాదాల మధ్య కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.